everyone, welcome to our YouTube channel Degree Insights. My name is Swapna. I am going to share you Shatavahana University Degree English syllabus. So today I am going to share you section B English question paper explanation. So నిన్న మీకు సెక్షన్ ఏ కంటెంట్తో పాటు సెక్షన్ ఏ టోటల్ ఎక్స్ప్లెనేషన్ అంటే మనకి 80 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అందులో నిన్న పోస్ట్ చేసిన వీడియోలో నేను సెక్షన్ ఏలో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, సో ఎగ్జామినేషన్లో మీకు ఏమేమి టాపిక్స్ అడుగుతారు, సో అడిగిన వాటిని ఎలా ఈజీగా అటెంప్ట్ చేయాలనేది సెక్షన్ ఏ బిట్ ఎక్స్ప్లెనేషన్లో పోస్ట్ చేశాను. సో ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. సో టుడే ఏంటి అంటే నేను సెక్షన్ బి, సో విచ్ ఈస్ ఫర్ 60 మార్క్స్. సో వీ ఆల్రెడీ నో వెరీ వెల్ దట్ అవర్ క్వశ్చన్ పేపర్ ఈస్ ఫర్ 80 మార్క్స్, 20 మార్క్స్ ఈజ్ ఫర్ సెక్షన్ ఏ అండ్ 60 మార్క్స్ ఈజ్ ఫర్ సెక్షన్ బి. సో 20 మార్క్స్ ఎట్లా ఈజీగా స్కోర్ చేయాలనేది నేను సెక్షన్ ఏ వీడియో ఎక్స్ప్లెనేషన్లో పోస్ట్ చేశాను. సో వెళ్ళకపోతే వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఏంటంటే మనం సెక్షన్ బి ఇవాళ డిస్కషన్ చేద్దాం. సో సెక్షన్ బి మనకి 60 మార్క్స్ స్కోరింగ్ సెక్షన్గా చెప్పుకోవచ్చు. సో ఇందులో ఉన్న వాటిపైన కొంచెం అవేర్నెస్ ఉంటే ఈజీగా మీరు అవుట్ ఆఫ్ 60 50 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ ది సెక్షన్ బి. సో యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్, సెక్షన్ బి ఈజ్ ఫర్ 60 మార్క్స్. సో మనకి టోటల్ థియరీ ఎగ్జామినేషన్ పేపర్ 80 మార్క్స్కి ఉంటుంది. ఆల్రెడీ నేను సెక్షన్ ఏ 20 మార్క్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం సెక్షన్ బి చూద్దాం. సో సెక్షన్ బి ఏంటంటే మనకి స్కోరింగ్ సెక్షన్గా చెప్పుకోవచ్చు. సో మనకి క్వశ్చన్ పేపర్ పైన కంప్లీట్ అవేర్నెస్ ఉంటే ఈజీగా మనం ఇందులో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో చూడండి ఒకసారి. సో మనకి సెక్షన్ బి ఏంటంటే ఇందులో ప్రతి బిట్ కూడా ఏంటంటే చాయిస్ బేస్డ్ ఉంటుంది. సో మనకి 2A చూద్దాం ఒకసారి. రైట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో చూడండి ఇక్కడ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. వన్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్టడీ ఆఫ్ బర్డ్స్. ఆన్సర్ ఏంటంటే ఆర్నిథాలజిస్ట్. సో మనకి యాక్చువల్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటో తెలిస్తే మనం ఈజీగా ఈ బిట్ని ట్రాక్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటో తెలుసుకుందాం. As you can see on the screen, so one word substitute ante enti ante one word substitutes are single words that replace longer phrases or definitions. They help make language more precise, concise and clear. For example, a person who write books is known as author. సో చూడండి, అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటంటే మనకి లాంగ్ సెంటెన్స్ని మనం ఒకే వర్డ్లో చెప్పడం. సో మనకి సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక సెంటెన్స్ ఏదైతే మీనింగ్ ఇస్తుందో జస్ట్ ఒక వర్డ్ అదే మీనింగ్ ఇస్తుంది. సో అట్లాంటి సెంటెన్స్ని ఒక వర్డ్తో రిప్లేస్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా చెప్పుకోవచ్చు. సో చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ పర్సన్ హూ టీచర్స్ స్టూడెంట్స్ ఏమంటాం మనం నార్మల్గా టీచర్ అంటాం. నెక్స్ట్ ఏ పర్సన్ వేర్ బుక్స్ ఆర్ ఏ ప్లేస్ వేర్ బుక్స్ ఆర్ కెప్ట్, లైబ్రరీ. సో చూడండి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చే మీనింగ్ జస్ట్ ఒక వర్డ్స్ ఇస్తుంది. సో కాబట్టి వీటిని ఏమంటామంటే మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. ఒక సెంటెన్స్ని ఒక వర్డ్తో రీప్లేస్ చేయడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. సో మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేది ఎగ్జామినేషన్లో 6 ఇస్తారు. సో ఆ 6కి మీరు 6 అటెంప్ట్ చేస్తే మీకు ఈజీగా 6 మార్క్స్ పడతాయి. అంటే ఈచ్ సెంటెన్స్ క్యారీస్ 1 మార్క్. అంటే మీకు ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని వన్ వర్డ్లో ఏమంటారో అక్కడ దానికి సంబంధించిన వర్డ్ మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. చూడండి నెక్స్ట్, ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్, ఫిలాంథ్రఫిస్ట్. ఏ పర్సన్ హూ కెనాట్ రీడ్ ఆర్ రైట్, ఇల్లిటరేట్. సో ఏ స్పీచ్ డెలివర్డ్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్, ఎక్స్టెంపర్. సో చూడండి ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఒక సెంటెన్స్ని మనం ఒక వర్డ్తో రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. సో చూడండి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో ఎట్లా అంటే ఇప్పుడు మీకు సెకండ్ సెమిస్టర్లోనే ఫస్ట్ టైం కాబట్టి ఇంగ్లీషు, సో మీకు ఏవైతే టెక్స్ట్ బుక్లో ఇచ్చారో సో మ్యాక్సిమం అందులో నుంచి అడుగుతారు. సో కొన్ని మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వాటిని ఒకసారి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో ఇవి సో మనకి టెక్స్ట్ బుక్ అకార్డింగ్ టు సెకండ్ సెమిస్టర్ సో సిలబస్ చేంజ్ అయిన తర్వాత అంటే 2025 అకాడమిక్ ఇయర్ నుంచి సిలబస్ చేంజ్ అయిన తర్వాత సో మనకి ఏదైతే టెక్స్ట్ బుక్లో ఇచ్చారో అందులో కొన్ని ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ పైన. యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్, ఏ పర్సన్ హూ థింక్స్ ఓన్లీ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఏమంటాం మనం, ఈగోయిస్ట్, స్వార్థపరుడు. నెక్స్ట్ వన్ హూ గివ్స్ అప్ ద థ్రోన్ ఆర్ పవర్, అబ్డికేట్. సో రాజ్యాన్ని పదవిని సో వదులుకునే పర్సన్ ఏమంటామంటే అబ్డికేట్ అంటాం. నెక్స్ట్ సమ్ వన్ హూ లవ్స్ బుక్స్, బిబ్లియోఫైల్, పుస్తకాల ప్రియుడు లేకపోతే పుస్తకాల పురుగు అనుకోవచ్చు. నెక్స్ట్ ద ఫియర్ ఆఫ్ హైట్స్, యాక్రోఫోబియా, ఎత్తుల భయం.
సో కొంతమంది హైట్స్ అంటే భయం ఉంటుంది, సో వాళ్ళని ఏమంటామంటే మనం యాక్రోఫోబియా అంటాం. నెక్స్ట్ ఏబుల్ టు యూజ్ హ్యాండ్స్ స్కిల్ఫుల్లీ, సో మనకి 2 హ్యాండ్స్ని చాకచక్యంగా ఉపయోగించే పర్సన్స్ ఉంటారు, వాళ్ళని ఏమంటామంటే డెక్స్ట్రాస్ అంటాం. నెక్స్ట్ వన్ హూ కెనాట్ స్లీప్, ఇన్సోమ్యానిక్ అంటాం. సో కొంతమంది నిద్రలేమి సమస్యలతో బాధపడి ఉంటారు, వాళ్ళని ఏమంటామంటే ఇన్సోమ్యానిక్ అంటాం. సో ఇవి కొన్ని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టెక్స్ట్ బుక్లో ఏవైతే మీకు మెన్షన్ చేశారో, లేదంటే మీరు ఏదైతే ఎగ్జామినేషన్కి చదవడానికి యూజ్ చేస్తున్నారో, వాయిస్ బుక్ కావచ్చు, దాస్ పబ్లికేషన్స్ మెటీరియల్ కావచ్చు, సో అందులో ఇచ్చినవి చూసుకోండి, ఎనఫ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో ఇంకో కొన్ని చూద్దాం మనం. నెక్స్ట్ వన్ హూ డ్రాస్ మ్యాప్స్, కార్టోగ్రాఫర్, సో పటాలు తయారు చేసే వ్యక్తి. నెక్స్ట్ ఎబిలిటీ డూ సెవెరల్ థింగ్స్ ఎట్ ది సేమ్ టైం, సో మల్టీ టాస్కింగ్, సో ఒకేసారి చాలా పనులను చేయగలిగిన సామర్థ్యం ఉంటుంది కొంతమందికి, వాళ్ళని ఏమంటామంటే మనం మల్టీ టాస్కింగ్ పర్సన్స్ అని కూడా అంటాం. సో ఇట్లా అంటే ఇక్కడ ఏంటి అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఒక సెంటెన్స్ ఏదైతే మీనింగ్ ఇస్తుందో, సో కేవలం ఒక వర్డ్ అదే మీనింగ్ ఇస్తుంది, సో వాటిని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. ఈ సెంటెన్స్ మొత్తాన్ని కూడా ఒక వర్డ్తో రీప్లేస్ చేయడాన్ని మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఏ పర్సన్ హూ రినౌన్సెస్ ద వరల్డ్ ఫర్ రిలీజియస్ రీజన్స్, సో వీళ్ళని ఏమంటామంటే మనం తపస్సులు అంటాం. నెక్స్ట్ ద స్టడీ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్, ఆస్ట్రోనమీ. నెక్స్ట్ ఏ పర్సన్ హూ ట్రావెల్స్ ఆన్ ఫుట్, పెడెస్ట్రియన్, నడిచే వ్యక్తి. ఏ హోమ్ ఫర్ చిల్డ్రన్ వితౌట్ పేరెంట్స్, సో మనం ఆర్ఫనేజ్ అంటాం. నెక్స్ట్ ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఆర్ సాల్వింగ్ కోడ్స్, క్రిప్టోగ్రఫీ, రహస్య లిపి శాస్త్రం. నెక్స్ట్ ద ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ హస్బెండ్, సో పాలియాండ్రీ. సో వీటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే కంపల్సరీ మీరు ఏదైతే టెక్స్ట్ బుక్లు ఇచ్చారో మినిమం ఒక 10 to 15 ఉంటాయి. సో అవన్నీ నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం మీకు అందులో నుంచి రిపీట్ అయితే 1 or 2 మీకు వేరే దగ్గర నుంచి వచ్చినా కూడా నో ప్రాబ్లం, ఈజీగా వాటిని అటెంప్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో మనకి సెక్షన్ బిలో 2A. ఓకే, నెక్స్ట్ యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్ 2B, రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ బిట్ అంటే దీనికి ఆప్షన్ బేస్డ్ ఏంటి అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ 6 క్వశ్చన్స్ వస్తాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో అవి మీరు 6 పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అనుకుంటే అది చేయండి, లేకపోతే ఇక్కడ చాయిస్ బేస్డ్ కింద మనకి ఇంకొక టాపిక్ ఏముందంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనకి 3 టైప్స్లో ఉంటుంది, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో మనకి ఏదో ఒక డిగ్రీలో ఇచ్చి దాన్ని ఇంకో డిగ్రీలోకి చేంజ్ చేయమంటారు. సో ఫస్ట్ మనం దీన్ని చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటో అవేర్నెస్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చేసిన తర్వాత క్వశ్చన్ అనేది ఎట్లా అడుగుతారో కూడా చూద్దాం. సో యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్, సో ఫస్ట్ మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది టాపిక్ అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటో తెలియాలి. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రిఫర్స్ టు ది 3 forms ఆఫ్ అన్ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్ యూజ్డ్ టు కంపేర్ ది క్వాలిటీస్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సో చూడండి ఇక్కడ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ కంపారిజన్. సో ఇక్కడ ఏంటి అంటే అడ్జెక్టివ్స్ని లేదా అడ్వర్బ్స్ని, మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్స్ ఆర్ అడ్వర్బ్స్ ఉంటాయి. సో వాటిని కంపేర్ చేయడాన్ని ఏమంటామంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాం. సో అందులో మనం దేన్ని కంపేర్ చేస్తామంటే క్వాలిటీస్ని కంపేర్ చేస్తాం. అది సైజ్ కావచ్చు, షేప్ కావచ్చు, కలర్ కావచ్చు. సో అడ్జెక్టివ్ అంటేనే మనకి సైజు, షేప్, కలర్, క్యారెక్టరిస్టిక్స్. సో వాటిని కంపేర్ చేయడాన్ని ఏమంటామంటే మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాం. సో ఇది మనకి ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం 3 టైప్స్లో ఉంటుంది, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. సో చూడండి ఇక్కడ పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటంటే దిస్ ఈస్ ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్. సో ఇట్ డిస్క్రైబ్స్ ఏ క్వాలిటీ వితౌట్ కంపారిజన్. సో పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ అ స్టేట్మెంట్. సో ఇక్కడ ఈ పాజిటివ్ డిగ్రీలో కంపారిజన్ అనేది ఉండదు, ఒక స్టేట్మెంట్ లాగానే ఉంటాయి. సో చూడండి ఇక్కడ రామ్ ఇస్ టాల్, రాము హైట్ ఉన్నాడు అంతే, అంటే రామ్ టాల్గా ఉన్నాడని చెప్తాను. ఇక్కడ ఈ రామ్ అనే పర్సన్ని మనం ఎవరితోని కంపారిజన్ చేయట్లేదు, బికాస్ దెర్ ఈస్ నో ఎనీ కంపారిజన్. సో పాజిటివ్ డిగ్రీలో ఏంటంటే ఎలాంటి కంపారిజన్ ఉండదు. సో నెక్స్ట్ చూద్దాం కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ చూడండి కంపారిటివ్ డిగ్రీ. So this form compares 2 people, places or things. It usually ends in er or uses more. సో చూడండి రామ్ ఈజ్
టాలర్ దెన్ శ్యామ్. సో ఇక్కడ రామ్ అనే పర్సన్ని మనం శ్యామ్ అనే పర్సన్తో కంపారిజన్ చేస్తున్నాం. సో చూడండి, ఎలాంటి కంపారిజన్ లేకపోతేనేమో అది పాజిటివ్ డిగ్రీ. సో కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటంటే ఒక పర్సన్ని కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక థింగ్ని కానీ ఇంకొక పర్సన్తో కావచ్చు, ఇంకొక ప్లేస్తో కావచ్చు, ఇంకొక థింగ్తో కావచ్చు, దాన్ని కంపారిజన్ చేస్తే దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటాం. సో ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో ఏంటంటే మనకి మినిమం 2 people. సో 2 అనేది కంపారిజన్. దట్ కంపారిజన్ మస్ట్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ 2, ఐదర్ 2 people కావచ్చు, 2 places కావచ్చు, 2 things కావచ్చు. రామ్ ఈజ్ టాలర్ దెన్ శ్యామ్. ఇక్కడ రామ్ అనే పర్సన్ని మనం ఎవరితో కంపారిజన్ చేస్తున్నాం అంటే శ్యామ్తో కంపారిజన్ చేస్తున్నాం. నెక్స్ట్, దిస్ బుక్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ దట్. సో ఒక బుక్ అనేది ఇంకొక బుక్తో కంపారిజన్ చేస్తున్నాం. సో చూడండి, ఇక్కడ మనకి నార్మల్గా కంపారిజన్ చేసేటప్పుడు ఒక డిగ్రీ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీ కావచ్చు, కంపారిటివ్ డిగ్రీ నుంచి సూపర్లేటివ్ డిగ్రీ కావచ్చు. సో కంపారిజన్ అనేది చేంజ్ చేసేటప్పుడు సో కొన్ని మనకి ఈ అడ్జెక్టివ్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఫస్ట్ చూడండి, టాల్ ఉంది. సో రామ్ ఇస్ టాల్. సో అక్కడ కంపారిజన్ ఎవరితో లేదు కాబట్టి సో మనం సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఫామ్లో చెప్పేసాం. సో ఇక్కడ ఏంటంటే రామ్ అనే పర్సన్ని మనం శ్యామ్తో కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి సో టాల్ అనేది ఏమవుతుందంటే టాలర్ అవుతుంది. నెక్స్ట్, సో వీటిని ఏమంటామంటే మనం అడ్జెక్టివ్స్ అంటాం. సో ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీ చేంజ్ అయ్యేటప్పుడు అడ్జెక్టివ్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ నేను సూపర్లేటివ్ డిగ్రీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీకి ఎలా కంపారిజన్ చేస్తారో చూద్దాం. నెక్స్ట్, సూపర్లేటివ్ డిగ్రీ. సో సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటంటే దిస్ ఫార్మ్ కంపేర్స్ మోర్ దెన్ 2 and షోస్ ద హైయెస్ట్ ఆర్ లోయెస్ట్ డిగ్రీ. ఇట్ యూజువల్లీ ఎండ్స్ ఇన్ ఈఎస్టీ ఆర్ యూజెస్ మోస్ట్. సో చూడండి, కంపారిజన్ వితౌట్ ఎనీ, అంటే కంపారిజన్ అనేది అసలు లేకపోతే ఏమంటామంటే మనం పాజిటివ్ డిగ్రీ అంటాం. సో కంపారిజన్ అనేది 2 persons మధ్యన లేకపోతే 2 places మధ్యలో 2 things మధ్య కనుక ఎగ్జిస్ట్ అయితే దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటాం. సో మోర్ దెన్ 2 peopleతోని మనం ఏదైనా ఒక పర్సన్ కావచ్చు, ప్లేస్ని కావచ్చు, థింగ్ని కానీ కంపారిజన్ చేస్తే దాన్ని ఏమంటామంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. సో చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్. సో మనకి పాజిటివ్ డిగ్రీలో రామ్ ఇస్ టాల్. సో నెక్స్ట్, రామ్ అనే పర్సన్ని శ్యామ్తోని మనం కంపారిజన్ చేసాము కంపారిటివ్ డిగ్రీలో. సో రామ్ ఈజ్ టాలర్ దెన్ శ్యామ్ అని. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రామ్ ఈజ్ ద టాలెస్ట్ ఇన్ ద క్లాస్. సో ఇక్కడ రామ్ అనే పర్సన్ని మనం టోటల్ క్లాస్తోని కంపారిజన్ చేస్తున్నాం. అంటే కంపారిజన్ ఈజ్ ఎగ్జిస్టింగ్ మోర్ దెన్ 2 persons. అమాంగ్ అని తీసుకోవచ్చు ఇక్కడ. సో మోర్ దెన్ 2 persons కనుక ఎగ్జిస్ట్ అయితే మోర్ దెన్ 2 persons కావచ్చు, 2 places కావచ్చు, 2 things కావచ్చు, ఒక పర్సన్ని, ఒక థింగ్ని, ఒక ప్లేస్ని సో మనం మొత్తం ఓల్ అంటే 2 కన్నా ఎక్కువ వాటితో కనుక కంపారిజన్ చేస్తే అలాంటి సందర్భాలలో మనం సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, సో రామ్ అనే వ్యక్తిని మనం క్లాస్తో కంపారిజన్ చేస్తాం. అంటే క్లాస్లో మనకి మల్టిపుల్ నెంబర్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో మల్టిపుల్ పీపుల్స్తో కంపారిజన్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం టాలెస్ట్ అనే అడ్జెక్టివ్ని యూజ్ చేసాము. సో ఇక్కడ టాలెస్ట్ ముందుకు మనం ఏం యూజ్ చేస్తామంటే కంపల్సరీ దా యూజ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్. అంటే ఈ ఒక్క బుక్ని మనం మల్టిపుల్ బుక్స్తో కంపారిజన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్ ఇన్ ద లైబ్రరీ అనొచ్చు. అంటే లైబ్రరీలో ఉన్న అన్ని బుక్స్తోని మనం ఓన్లీ సింగిల్ బుక్ని కంపారిజన్ చేస్తున్నాం. సో ఇలాంటి సందర్భాన్ని మనం ఒక పర్సన్ని మోర్ దెన్ 2 or more personsతో కావచ్చు, 2 or more ప్లేసెస్తో కావచ్చు, 2 or more peopleతో కావచ్చు, 2 or more థింగ్స్తో కావచ్చు, మనం కనుక కంపారిజన్ చేస్తే దాన్ని ఏమంటామంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. సో ఇక్కడ మనం ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీకి చేంజ్ చేసేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని మీరు గుర్తుపెట్టుకుంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఎగ్జామినేషన్లో ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో మనకి ఫస్ట్ పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటి, కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటి, సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటంటే ఈజీ ట్రిక్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో చూడండి, పాజిటివ్ డిగ్రీలో మనకి ఎలాంటి కంపారిజన్ ఉండదు. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీలో ఏంటంటే కంపేర్స్ అండ్ యూజెస్ దాన్. సో దెన్ అనే ఒక వర్డ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో ఏం చేస్తామంటే కంపారిజన్ విత్ మెనీ. సో మెనీ ఇక్కడ మోర్ దెన్ 2 కాబట్టి మనం మెనీ పీపుల్ కావచ్చు, మెనీ పర్సన్ కావచ్చు, మెనీ థింగ్స్ కావచ్చు, మెనీ ప్లేసెస్ కావచ్చు. సో కంపల్సరీ మనం యూజ్ దానే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో చూడండి ఇక్కడ నెక్స్ట్, సో ఫర్ ఎగ్జాంపుల్ అడ్జెక్టివ్స్ అనేది పాజిటివ్ డిగ్రీ నుండి కంపారిటివ్ డిగ్రీకి, కంపారిటివ్ డిగ్రీ నుండి సూపర్లేటివ్ డిగ్రీకి చేంజ్ చేసేటప్పుడు అవి ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇంతకుముందు మనకి పాజిటివ్ డిగ్రీలో రామ్ ఈజ్ అ టాల్ బాయ్ అన్నాం అనుకోండి. సో మనకి పాజిటివ్లో అది టాల్ అని ఉంది. సో ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. సో కంపారిటివ్ డిగ్రీకి వచ్చేసరికి ఏం చేయాలంటే మనం ఈఆర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో ఏం చేయాలంటే ఈఎస్టీ అనే యాడ్ చేయాలి. సో మనకి స్పెషల్ నోట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్టర్, షార్టెస్ట్, బిగ్గర్, బిగ్గెస్ట్, లార్జర్, లార్జెస్ట్. సో ఇలాంటి అడ్జెక్టివ్స్ పాజిటివ్ డిగ్రీ నుండి కంపారిటివ్ డిగ్రీకి వచ్చినప్పుడు మనం ఈఆర్ యాడ్ చేయాలి. సూపర్లేటివ్ డిగ్రీ అయితేనేమో మనం ఈఎస్టీ యాడ్ చేయాలి. సో మనం పాజిటివ్ నుండి కంపారిటివ్ డిగ్రీలో
ఒక పర్సన్తోని ఒక ప్లేస్తోని కనుక కంపారిజన్ చేసినప్పుడు ఈ అడ్జెక్టివ్కి ముందు మనం ఏం యూజ్ చేయాలంటే దాన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో ఏం చేయాలంటే దా యూజ్ చేయాలి. ద టాలెస్ట్, దెన్ టాలర్, అట్లా. సో చూద్దాం ఒకసారి నెక్స్ట్. సో ఇందాక వాటిని ఏమంటామంటే మనం వాటిని రెగ్యులర్ అడ్జెక్టివ్స్ అంటాం. సో కొన్ని అడ్జెక్టివ్స్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. మనకి ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఎట్లానో ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ఈజ్ అ గుడ్ బై అన్నాం అనుకోండి. సో మనకి పాజిటివ్ డిగ్రీలో రామ్ ఈజ్ అ గుడ్ బై అన్నాం అనుకోండి. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీలో ఏమంటామంటే రామ్ ఈజ్ బెటర్ దెన్ శ్యామ్ అనొచ్చు. నెక్స్ట్ రామ్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద క్లాస్. సో చూడండి ఇక్కడ గుడ్ అనేది బెటర్గా చేంజ్ అయింది, బెటర్ అనేది బెస్ట్గా చేంజ్ అయింది. అంటే వీటిని ఏమంటామంటే ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ ఉంటాం. సో వీటి చేంజెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ బ్యాడ్, ఓర్స్, వరెస్ట్. సో యూస్ దాన్ విత్ కంపారిటివ్ అండ్ దా విత్ ది సూపర్లేటివ్ డిగ్రీ. సో కంపారిటివ్ డిగ్రీలో మనం దాన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో దా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇంకేముంటాయంటే మనకి లెట్ మీ టెల్ యూ. సో మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోనే సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాజిటివ్ డిగ్రీలో సీత ఈజ్ బ్యూటిఫుల్ అని ఉందనుకోండి. సో దాని కంపారిటివ్ డిగ్రీకి వచ్చేసరికి ఏమైందంటే సీత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఎనీ అదర్ గర్ల్. సో ఇక్కడ సీత అనే పర్సన్ని మనం ఇంకొక గర్ల్తోని కంపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ సీత ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్ అని కూడా అనుకోవచ్చు. సో చూడండి ఇక్కడ మనకి టాల్, షార్ట్, లాంగ్, సో ఇవి కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు లేదంటే సూపర్లేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు ఈఆర్, ఈఎస్టీ యాడ్ చేస్తే సరిపోతుంది. వీటిని ఏమంటామంటే మనం నార్మల్ అడ్జెక్టివ్స్ అంటాం. నెక్స్ట్ ఇందాక మనం చూసాం ఏంటి గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, ఓర్స్, వరెస్ట్. సో వీటిని ఏమంటామంటే ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ అంటాం. నెక్స్ట్ చూడండి వీటిని ఏమంటామంటే ఇక్కడ బ్యూటిఫుల్ కాస్త ఏమైందంటే మోర్ బ్యూటిఫుల్ అయింది. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో ఏంటంటే మోస్ట్ బ్యూటిఫుల్ అయింది. సో వీటిని ఏమంటామంటే లాంగ్ అడ్జెక్టివ్స్ అంటాం. సో మనకి కొన్ని అడ్జెక్టివ్స్ ఉంటాయి. సో వాటిని ఇట్లా మోర్, మోస్ట్తోని కంపారిటివ్ డిగ్రీలో, సూపర్లేటివ్ డిగ్రీలో యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చూద్దాం. సో మనం పాజిటివ్ డిగ్రీ నుండి కంపారిటివ్ డిగ్రీ లేదంటే సూపర్లేటివ్ డిగ్రీకి చేంజ్ చేసేటప్పుడు సో వీటిని మాత్రం కంపారిటివ్ డిగ్రీలో మోర్, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెంట్ అనుకోండి, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, మోర్ యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, మోర్ కంఫర్టబుల్, మోస్ట్ కంఫర్టబుల్, మోర్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్, మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. సో చూడండి పాజిటివ్ నుండి కంపారిటివ్ నుండి సూపర్లేటివ్ డిగ్రీస్కి చేంజ్ చేసేటప్పుడు సో వీటికి ముందు ఏం యూజ్ చేయాలంటే మోర్, మోస్ట్, ఎందుకంటే వీటిని మనం ఏమంటామంటే లాంగర్ అడ్జెక్టివ్స్ అంటాం. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 1 డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు సో వీటికి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం నార్మల్ అడ్జెక్టివ్స్ అంటే సింపుల్గా ఈఆర్, ఈఎస్టీ యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ ఉంటాయి లైక్ గుడ్, బెస్ట్, బెటర్, బ్యాడ్, ఓర్స్, వరెస్ట్. సో వాటిని మనం నార్మల్గా యూజ్ చేయొచ్చు. బట్ వీటికి మాత్రం ఏం చేయాలంటే మోర్, మోస్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్లో ఏంటి అంటే ఫస్ట్ మనం వాటిని ఐడెంటిఫై చేయాలి. సో ఎలాంటి కంపారిజన్ లేకపోతే వాటిని మనం పాజిటివ్ డిగ్రీ అంటాం. సో ఎలాంటి కంపారిజన్ అంటే 2 పర్సన్స్ మధ్య, 2 పీపుల్ మధ్య, లేకపోతే 2 ప్లేసెస్ మధ్య కనుక కంపారిజన్ ఉంటే వాటిని మనం కంపారిటివ్ డిగ్రీ అంటాం. సో మోర్ దెన్ 2 అంటే మెనీ పీపుల్తోని, మెనీ ప్లేసెస్తోని, మెనీ థింగ్స్తోని ఒక పర్సన్ని కానీ, ఒక ప్లేస్ని కానీ, ఒక థింగ్ని కానీ కనుక మనం కంపారిజన్ చేస్తే దాన్ని మనం సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. సో మనకి సింపుల్గా స్టేట్మెంట్ ఫామ్లో ఉంటే పాజిటివ్ డిగ్రీ, అలా కాకుండా కంపారిజన్ అనేది 2 పర్సన్స్ మధ్య, 2 పీపుల్ మధ్య ఎగ్జిస్ట్ అయితే వాటిని కంపారిటివ్ డిగ్రీ, లేకపోతే మోర్ దెన్ 2 ఉంటే దట్ ఈస్ సూపర్లేటివ్ డిగ్రీ. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే సో ఒక డిగ్రీ ఇచ్చి ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఇస్తే దాన్ని పాజిటివ్ ఇంటూ సూపర్లేటివ్ ఇంటూ కంపారిటివ్. సో మీకు చేంజ్ ఇంటూ డిగ్రీ అని ఇవ్వచ్చు, లేకపోతే దానికి సంబంధించిన వర్డ్ అన్న అక్కడ ఇవ్వచ్చు. యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్. సో చూడండి మనకి ఫస్ట్ సో ఇది ఒక మోడల్ పేపర్ క్వశ్చన్లో వచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎట్లా ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉందంటే ఇట్లా అడగవచ్చు. సో షీ ఈజ్ ప్రెట్టియర్ దెన్ హర్ సిస్టర్. సో మనకి ప్రెట్టియర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ప్రెట్టి ఉందనుకోండి, అది మనకి పాజిటివ్ డిగ్రీ అయితే. సో ప్రెట్టియర్ ఈఆర్ ఉంది కాబట్టి అది ఏంటంటే కంపారిటివ్ డిగ్రీ. సో దాన్ని మనకి ప్రెట్టియెస్ట్లోకి చేంజ్ చేయమని అడిగారు. సో ప్రెట్టియెస్ట్లోకి చేంజ్ చేయమన్నారు అంటే దట్ ఈస్ సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్ చూడండి ద వెదర్ ఈజ్ బ్యాడ్. సో బ్రాకెట్లో మనకి ఓర్స్ ఇచ్చారు. సో మనకి ఓర్స్ అనేది కంపారిటివ్ డిగ్రీ కిందికి వస్తుంది.
ఉంటుంది. సో ద వెదర్ ఈస్ బ్యాడ్ అనేది మనకి పాజిటివ్ డిగ్రీ. సో మనం కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలంటే వీ మస్ట్ హ్యావ్ టు యూస్ ది వర్డ్స్. నెక్స్ట్ ద కార్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో చూడండి ఇక్కడ వీటిని ఏమంటామంటే మనం లాంగర్ అడ్జెక్టివ్స్ అంటాం. సో చూడండి ద కార్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అనేది మనకి పాజిటివ్ డిగ్రీలో ఉంది. సో మనకి మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్నారు కాబట్టి దీన్ని మనం దేంతో కంపారిజన్ చేయాలంటే సో మెనీతోని కంపారిజన్ చేయాలి. సో కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. సో ద కార్ ఈజ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ ద ఎలిఫెంట్ ఈస్ ది లార్జెస్ట్ ల్యాండ్ ఎనిమల్. లార్జ్ అని ఉంది. సో మనకి ద లార్జెస్ట్ అని ఇచ్చారు అంటే మనకు ఆల్రెడీ సూపర్లేటివ్ డిగ్రీలో ఇచ్చారు. దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ మై బ్రదర్ ఈస్ నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ మై సిస్టర్. సో చూడండి ఇక్కడ బ్రాకెట్ ఇది మనకి నార్మల్గా ఓల్డ్ అని ఇచ్చారు. సో మనకి ఇచ్చిన వర్డ్ని బేస్ చేసుకొని అంటే మనకి ఇచ్చిన అబ్జెక్టివ్ని చూడగానే అది ఏ డిగ్రీలో ఉందో మీరు ఐడెంటిఫై చేయగలగాలి. సో చూడండి నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే పాజిటివ్ డిగ్రీ. సో ఓల్డర్ అని మనకి బ్రాకెట్లో ఇచ్చారు. సో కాబట్టి మనం దాన్ని కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి మోస్ట్ అదర్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ నాట్ సో డెవలప్డ్ యాజ్ జపాన్. మోస్ట్ డెవలప్డ్ అని ఇచ్చారు. సో చూడండి మోస్ట్ అదర్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ నాట్ సో డెవలప్డ్ యాజ్ జపాన్. సో జపాన్ ఈస్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేది ఆన్సర్. సో చూడండి ఇక్కడ మనకి ఒక నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చారు. దాన్ని మనం పాజిటివ్ ఫార్మేట్లో కూడా సమ్ టైమ్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మోస్ట్ డెవలప్డ్గానే ఉంచారు కాబట్టి జస్ట్ మీరు ఇందులో ఉన్న కంట్రీని బేస్ చేసుకొని అంటే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఇట్లా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఫస్ట్ ఇచ్చింది ఏ డిగ్రీలో ఉంది అందులో ఉన్న అబ్జెక్టివ్ని బేస్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేస్తే ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీకి చేంజ్ చేయడం చాలా ఈజీ. జస్ట్ మీరు దానికి వర్డ్స్ని ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్లో ఉంటే కంపారిటివ్లో ఉంటే సూపర్లేటివ్ డిగ్రీకి యాడ్ చేసేటప్పుడు స్మాల్ చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సో వాటిని మీరు గుర్తుపెట్టుకొని ఈజీగా చేంజ్ చేయొచ్చు. సో ఇది 6 మార్క్స్కి అడిగారు కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో 6 సెంటెన్సెస్ ఇస్తారు. మీరు వాటిని బ్రాకెట్లో ఇచ్చిన క్లూ వర్డ్ని బేస్ చేసుకొని ఒక టైప్ నుంచి ఇంకొక టైప్కి ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్. సో ఇప్పటి వరకు మనం 2Aలో 2A అండ్ B వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ డిస్కషన్ చేసాము. నెక్స్ట్ ఇందులో మనం 3A గురించి చూద్దాం. సో 3A ఏముందంటే రెజ్యూమ్ రైటింగ్ ఉంది. ఇమాజిన్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టీచర్ అండ్ ప్రిపేర్ మోడల్ రెజ్యూమ్. సో నెక్స్ట్ మనకి 3A ఏంటి అంటే రెజ్యూమ్ రైటింగ్. నెక్స్ట్ 3B ఏంటంటే లెటర్ రైటింగ్. సో ఇందులో మీరు దీన్ని చాయిస్ బేస్ కింద తీసుకోవచ్చు. ఐదర్ లెటర్ రైటింగ్ అన్న రాయొచ్చు, ఐదర్ రెజ్యూమ్ అన్న రాయొచ్చు, లేకపోతే లెటర్ అన్న రాయొచ్చు. సో మనకి లెటర్ అన్న సో లెటర్స్ మోస్ట్ ఆఫ్ ది లెటర్స్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఫార్మల్ లెటర్స్ మాత్రమే అడుగుతారు. సో ఫార్మల్ లెటర్స్ అంటే మనకి తెలుసు. ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే అఫీషియల్ లెటర్స్ ఆర్ ప్రొఫెషనల్ లెటర్స్. సో వాటిని మనం ఎస్పెషలీ ఏ పర్పసెస్లో రాస్తామంటే జాబ్ అప్లికేషన్స్ కోసం కావచ్చు, లేకపోతే కంప్లైంట్స్ కోసం కావచ్చు, నెక్స్ట్ అథారిటీస్కి రిక్వెస్ట్ చేస్తాం, నెక్స్ట్ బిజినెస్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తాం. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్మల్ లెటర్స్ మాత్రమే అడుగుతారు. సో ఫార్మల్ లెటర్స్ ఆర్ ఈమెయిల్ అడగచ్చు. సో ఒకసారి చూద్దాం. మనకి లెటర్ రైటింగ్ ఒకవేళ లెటర్ రైటింగ్ అడిగితే సో ఏ ఫార్మేట్లో రాయాలి, నెక్స్ట్ ఈమెయిల్ రైటింగ్ అడిగితే ఏ ఫార్మేట్లో రాయాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో మనకి ఇన్ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు కొన్ని ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటిని కంపల్సరీ ఫాలో అవ్వాలి మంచి మార్క్స్ ఎగ్జామినేషన్లో స్కోర్ చేయాలనుకుంటే. సో చూడండి ఇది ఒక ప్యాటర్న్. సో ఫార్మల్ లెటర్స్ రాసే ప్యాటర్న్ ఏంటంటే ఇది. సో సెండర్స్ అడ్రస్, డేట్, రిసీవర్స్ అడ్రస్, సబ్జెక్టు. సో చూడండి మనకు ఎగ్జామినేషన్లో ఏదైతే క్వశ్చన్ ఇస్తారో ఆ క్వశ్చన్ మనం సబ్జెక్ట్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సాల్యుటేషన్, డియర్ సార్ ఆర్ మేడం. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లెటర్. సో బాడీ ఆఫ్ ది లెటర్నే సో మీరు ఇచ్చిన క్వశ్చన్కి బేస్ చేసుకొని మీరు ఏమేమి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి, ఏమేమి ఇన్ఫర్మేషన్ రాయాలనేది బాడీ ఆఫ్ ది లెటర్లో రాయాల్సి ఉంటుంది. సో బాడీ ఆఫ్ ది లెటర్ కూడా మనకి 3 బేసిస్ మీద రాయాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇంట్రడక్షన్, మెయిన్ కంటెంట్, కంక్లూజన్. సో ఇంట్రడక్షన్లో మనం ఏం రాస్తామంటే వై ఆర్ యూ రైటింగ్ దట్ లెటర్ అంటే ఈ లెటర్ ఎందుకు రాస్తున్నాం, నెక్స్ట్ మెయిన్ కంటెంట్ డీటెయిల్స్ ఏంటి, కంక్లూజన్ సో రిక్వెస్ట్ ఆర్ క్లోజింగ్ ఆర్ స్టేట్మెంట్. సో దీంట్లో మీరు ఏమైనా సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే క్లోజింగ్ యువర్ సిన్సియర్లీ లేకపోతే యువర్స్ ఫెయిత్ఫుల్లీ. నెక్స్ట్ సిగ్నేచర్. సో మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే ఎలాంటి లెటర్ ఇచ్చినా ఫార్మల్ లెటర్ రాయడానికి ఒక ప్యాటర్న్. సో జస్ట్ లైక్ అ బ్లూ ప్రింట్. సో మీరు ఈ లెటర్లో సో ఇవేవైతే
ఈ 8 టైప్స్ తీసుకున్నాం కదా, ఈ 8 స్టెప్స్, ఈ 8 స్టెప్స్ని యూజ్ చేసుకొని సో మనకి ఎలాంటి ఫార్మల్ లెటర్ ఇచ్చినా కూడా సో ఈ 8 స్టెప్ని బేస్ చేసుకొని ఇలానే సీక్వెన్స్లో, అంటే మీరు ఎక్కడ కూడా మళ్ళీ సెండర్స్ అడ్రస్, డేటు, రిసీవర్స్ అడ్రస్ అని చెప్పేసి హెడ్డింగ్స్ పెట్టొద్దు, బట్ మీరు రాసే లెటర్స్లో ఈ ఫార్మేట్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ నేను మీకు ఈ 8 స్టెప్స్ని యూజ్ చేసుకొని ఒక ప్యాటర్న్ కూడా డిస్ప్లే చేస్తాను స్క్రీన్ పైన, చూడండి. సో యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్, సో ఇంతకుముందు మనం ఏమైతే 8 స్టెప్స్ బేస్ చేసుకొని ఒక లెటర్ ఎట్లయితే రాసామో సో సేమ్ అదే లెటర్ ఇది. సో ఆ 8 స్టెప్స్ని బేస్ చేసుకొని రాసిన లెటర్ ఇది. సో మన ఇది ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ ది లీవ్, అంటే మనకి క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఎ లెటర్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ స్కూల్ ఫర్ రిక్వెస్టింగ్ లీవ్ అన్నాం అనుకోండి. సో మనకి ఏదైతే క్వశ్చన్ ఇస్తారో ఆ క్వశ్చన్ మనం సబ్జెక్ట్గా బేస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. సో ఇది ఆ 8 స్టెప్స్ని యూజ్ చేసుకొని రాసిన లెటర్. సో మీకు ఎగ్జామినేషన్లో ఎలాంటి లెటర్ ఇచ్చినా కూడా సో ఈ 8 స్టెప్స్ని బేస్ చేసుకొని రాస్తే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది చూడండి. సో మనకి ఈ సాల్యుటేషన్స్ ఇంపార్టెంట్. సో డియర్ సార్ మేడం, నెక్స్ట్ కాంప్లిమెంటరీ క్లోజ్ కావచ్చు. సో థ్యాంకింగ్ యూ ఫర్ యువర్ కన్సిడరేషన్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, లేకపోతే యువర్ సిన్సియర్లీ. సో ఈ లెటర్స్లో మనకి నార్మల్గా ఎవాల్యూటర్స్ అంటే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు ఏం చూస్తారంటే సో ఈ సాల్యుటేషన్స్ అంటే మీరు ఏదైతే లెటర్ తీసుకున్నారో ఆ లెటర్లో ఏ ప్లేస్లో రాయాల్సింది ఆ ప్లేస్లో రాసారా లేదా అనేది ఇంపార్టెంట్. సో మీరు బాడీ ఆఫ్ ది లెటర్లో సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. సో మిగతా అంతా కూడా ఈ 8 స్టెప్స్, సెండర్స్ అడ్రస్, రిసీవర్స్ అడ్రస్, డేటు, సబ్జెక్టు, ఇవన్నిటిని యూజ్ చేసుకొని ఇలా లెటర్ రాస్తే మీకు మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో చూడండి నెక్స్ట్, సో ఇందాక నేను మీకు 3Aలో మనకి రెజ్యూమ్ రైటింగ్ ఉంది. సో నేను రెజ్యూమ్ రైటింగ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం లెటర్ రైటింగ్ చూసాము. నెక్స్ట్ చూడండి రైటింగ్ ఈమెయిల్ ఉంది. సో అంటే నేను ఫస్ట్ లెటర్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే మనం ఇప్పటివరకు మన బిఫోర్ ఇయర్స్లో కావచ్చు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో చాలాసార్లు లెటర్స్ రాసే ఉంటాం. సో ఆ లెటర్స్ పైన ఎక్కువ అవేర్నెస్ ఉంది కాబట్టి ఫస్ట్ మీకు లెటర్ రైటింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లెటర్ రైటింగ్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మనకి ఈమెయిల్ రైటింగ్ ఉంటుంది. సో లెటర్ ఇచ్చినా ఈమెయిల్ ఇచ్చినా మీరు ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు ఏదైతే ఇందాక స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను ఒక మోడల్, సో దాన్ని బేస్ చేసుకొని మీరు లెటర్ రాయొచ్చు, సేమ్ ఈమెయిల్ కూడా రాయొచ్చు. సో నేను ఈమెయిల్కి ఒక మోడల్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇందాక నేను డిస్ప్లే చేసింది ఏంటంటే లెటర్ రైటింగ్, ఫార్మల్ లెటర్ రైటింగ్. సో ఇప్పుడు డిస్ప్లే చేస్తుంది ఏంటంటే ఈమెయిల్ రైటింగ్. సో మనకి ఈమెయిల్ రైటింగ్లో సెండర్స్ అడ్రస్, రిసీవర్స్ అడ్రస్ ఏం రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు సబ్జెక్ట్ అంటే మీరు పైన ఈమెయిల్ అని చెప్పేసి క్వశ్చన్లో ఏదైతే క్వశ్చన్ ఇస్తారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అన్ ఈమెయిల్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మేనేజర్ ఇన్ అన్ MNC కంపెనీ అంటే మీరు డైరెక్ట్ పోస్ట్ ఆఫ్ మేనేజర్ ఫర్ ది ఇన్ ది MNC కంపెనీ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టేసి డైరెక్ట్ మీరు సబ్జెక్ట్ పెట్టేసి ఇట్లా సబ్జెక్ట్లో ఏదైతే క్వశ్చన్ ఇస్తారో ఆ క్వశ్చన్ని సబ్జెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ డియర్ సార్ మేడం, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు బాడీ ఆఫ్ ది లెటర్ ఎట్లయితే ఇంట్రడక్షన్, మెయిన్ కంటెంట్, కంక్లూజన్ రాసారో సో సేమ్ అట్లనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు ఈ బాడీ ఆఫ్ ది ఈమెయిల్లో రాయాల్సి ఉంటుంది. సో సేమ్ లెటర్లో ఎట్లయితే మనం లాస్ట్కు థ్యాంకింగ్ యూ ఫర్ యువర్ కన్సిడరేషన్ అని రాసామో సో సేమ్ అలాగే ఇక్కడ కూడా థ్యాంకింగ్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ కన్సిడరేషన్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఆర్ యువర్ సిన్సియర్లీ అని రాస్తే సో ఇది ఈమెయిల్ అయిపోతుంది. సో మీకు ఎగ్జామినేషన్లో లెటర్ ఇచ్చిన ఈమెయిల్ ఇచ్చిన రెండింటికి సేమ్ ప్యాటర్న్ యూజ్ చేస్తే రాయొచ్చు. సో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే సేమ్ మీరు జస్ట్ హెడ్డింగ్ పెట్టేసి లెటర్ రైటింగ్ ఎట్లా రాస్తారో సేమ్ అలాగే ఈమెయిల్ రైటింగ్ రాస్తే సరిపోతుంది. సో ఈమెయిల్ అనేది కొత్తగా వచ్చింది అని చెప్పేసి సో మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో లెటర్ రైటింగ్ ఇచ్చిన ఈమెయిల్ రైటింగ్ ఇచ్చిన సేమ్ ప్యాటర్న్లో మీరు రాస్తే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. లెటర్ రాసిన ఈమెయిల్ రాసిన మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో క్వశ్చన్ని బేస్ చేసుకొని మీరు సబ్జెక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా బాడీ ఆఫ్ ది లెటర్ కానీ బాడీ ఆఫ్ ది ఈమెయిల్లో రాసి లాస్ట్లో మీరు కాంప్లిమెంటరీ క్లోజ్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్ సిన్సియర్లీ సో వీటిని యూజ్ చేసుకుంటూ మీ నేమ్ సిగ్నేచర్ చేస్తే సో అదే మనకి లెటర్ రైటింగ్ అవుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ రైటింగ్ కూడా అవుతుంది. అంతే. లెటర్ రైటింగ్ అండ్ ఈమెయిల్ రైటింగ్ చూసాము. సో 3B ఆప్షన్ ఏంటంటే లెటర్ రైటింగ్ అండ్ ఈమెయిల్ రైటింగ్. మనకి 3A ఆప్షన్ ఏంటి అంటే రెజ్యూమ్ రైటింగ్. సో ఒకసారి రెజ్యూమ్ రైటింగ్ అంటే ఏంటి, సో రెజ్యూమ్ రైటింగ్లో ఎలా రాయాలి, ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనేది చూద్దాం.
సో యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్, సో మనకి నార్మల్గా రెజ్యూమ్ అంటే ఏంటంటే మనం రెజ్యూమ్లో మన టోటల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తాం. సో ఆ రెజ్యూమ్ అనేది మనం దేనికోసం రాస్తామంటే ఎస్పెషల్లీ ఫర్ ది సేక్ ఆఫ్ జాబ్. సో ఒక జాబ్ కోసం మనం రెజ్యూమ్ రాయాల్సి ఉంటుంది. సో ఒక జాబ్ కోసం మనం రెజ్యూమ్ రాసినప్పుడు సో ఆ రెజ్యూమ్లో మనం ఏమేమి మెన్షన్ చేయాలి, సో ఏమేమి స్టెప్స్ యూజ్ చేసి ఆ రెజ్యూమ్ రాయాలన్నది ఒకసారి చూడండి స్క్రీన్ పైన యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్. సో ఫస్ట్ మనం రెజ్యూమ్ అని హెడ్డింగ్ పెట్టాలి. సో మీకు క్వశ్చన్ పేపర్లో ఏదైతే క్వశ్చన్ ఇస్తారో ఆ క్వశ్చన్ని బేస్ చేసుకొని మీ రెజ్యూమ్లో మీ క్వాలిఫికేషన్స్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్ ఆర్ అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లెక్చరర్ ఇన్ ఏ స్కూల్, ఇంగ్లీష్ లెక్చరర్ ఇన్ ఏ కాలేజ్ అని ఇచ్చారనుకోండి. సో మీరు ఇచ్చిన పోస్ట్ని బేస్ చేసుకొని మీరు మీ క్వాలిఫికేషన్స్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ, సో రెజ్యూమ్ అంటేనే ఫస్ట్ మనం ఏం రాస్తామంటే నేము, అడ్రస్, ఫోన్, ఈమెయిల్. సో నెక్స్ట్ ఏంటంటే కెరీర్ ఆబ్జెక్టివ్. సో నేను ఏదైతే స్క్రీన్ పైన చూపిస్తున్నానో వీటిని మీరు ఏ రెజ్యూమ్ అంటే ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ రెజ్యూమ్లో యూజ్ చేసుకునే ఈ హెడ్డింగ్స్ని యూజ్ చేస్తూ రాస్తే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. ఈ హెడ్డింగ్స్ని చేంజ్ చేయొచ్చు మీరు, అంటే నేమ్ చేంజ్ చేయొచ్చు బట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, హాబీస్, ఇంట్రెస్ట్స్, స్కిల్స్, డిక్లరేషన్. సో ఇప్పుడు నేను ఏదైతే స్క్రీన్ పైన చూపిస్తున్నానో ఇవన్నీ ఏంటంటే మనకి ఏ రెజ్యూమ్ ఇచ్చినా కూడా అందులో యూజ్ చేసుకోవచ్చు ఈ హెడ్డింగ్స్ అన్నీ కూడా. సో మీరు ఇచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా కొన్ని హెడ్డింగ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని చెప్పేసి, లేదంటే టెక్నికల్ నాలెడ్జ్ అని చెప్పేసి, ఏమైనా కంప్యూటర్ స్కిల్స్ అట్లాంటివి ఉంటే వాటిని కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ హాబీస్, ఇంట్రెస్ట్లో మీ స్ట్రెంగ్స్ కూడా యాడ్ చేయొచ్చు. మీకు ఇంకేమైనా హాబీస్ ఉంటే వాటిని కూడా మీరు ఇందులో మెన్షన్ చేయొచ్చు. జస్ట్ ఇవేంటంటే ఏ రెజ్యూమ్ అంటే ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నా ఏ రెజ్యూమ్ ఇచ్చినా కూడా సో అందులో మనం బేసిక్గా యూజ్ చేసుకునే నార్మల్గా యూజ్ చేసుకునే హెడ్డింగ్స్ అన్నీ కూడా ఇవి. సో లాస్ట్లో మనకి ఏంటంటే డిక్లరేషన్ ఉంటుంది. సో ఐ డిక్లేర్ దట్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ అని చెప్పేసి డేట్, సిగ్నేచర్. సో మీరు ఎవరైతే రాస్తున్నారో మీ నేమ్ రాసేసి మీకు సంబంధించిన సిగ్నేచర్ అక్కడ మెన్షన్ చేస్తే సో దానికి సంబంధించిన రెజ్యూమ్ అనేది మనకి రాయడం అయిపోతుంది. సో మనకి ఇక్కడ రెజ్యూమ్ రైటింగ్ అనేది కూడా 6 మార్క్స్కే ఉంది కాబట్టి నేను ఏదైతే స్క్రీన్ పైన చూపిస్తున్నానో ఈ హెడ్డింగ్స్ని బేస్ చేసుకొని మీరు రెజ్యూమ్ రాస్తే మంచి మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్, సో మీరు ఎప్పుడైతే రెజ్యూమ్ రాస్తున్నారో సో రెజ్యూమ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఫ్రెష్ పేజ్ తీసుకొని సో మంచి నీట్ హ్యాండ్ రైటింగ్తోని ఈ హెడ్డింగ్స్ అన్నీ బ్లాక్ పెన్తో రాస్తూ నెక్స్ట్ బ్లూ పెన్తో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తూ ఇందులో ఏవైతే డీటెయిల్స్ చూపెట్టారో లైక్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇంక ఇవన్నీ మెన్షన్ చేయొచ్చు మీరు. కెరియర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, టెక్నికల్ స్కిల్స్. సో మీకు ఇచ్చిన జాబ్ని బేస్ చేసుకొని మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేయొచ్చు రెజ్యూమ్ రైటింగ్లో. సో మీకు ఇది అనేది చాయిస్ బేస్డ్ ఉంది. ఐదర్ రెజ్యూమ్ అన్న రాయొచ్చు, లేకపోతే లెటర్ అన్న రాయొచ్చు, లేదంటే ఈమెయిల్ అన్న రాయొచ్చు. సో లెటర్ రైటింగ్ అయినా ఈమెయిల్ రైటింగ్ అన్న రెండు కూడా సేమ్. సో రెజ్యూమ్ మీకు పర్ఫెక్ట్గా వస్తే రెజ్యూమ్ రాయండి, లెటర్ రైటింగ్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటే లెటర్ రైటింగ్ రాయండి. సో ఏదో ఒకటి కంపల్సరీ అటెంప్ట్ చేయండి. సో మీకు 6 మార్క్స్కి మినిమం 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్. సో ఇప్పటివరకు మనకి 3A 3Bని ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ 4th బిట్. సో 4th బిట్ ఏంటంటే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో చూడండి, 5 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది యూనిట్స్ ఫ్రమ్ 1st to 5th. సో చూడండి, మనకి 4th బిట్ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మనకి సెకండ్ సెమిస్టర్లో 5 యూనిట్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ కంటైన్స్ 1 పోయమ్ అండ్ 1 లెసన్. సో వాటిని కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. సో మనకి సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, సెకండ్ సెమిస్టర్ కావచ్చు, మనకి ఏంటంటే 5 యూనిట్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ కంటైన్ 1 పోయమ్ అండ్ 1 లెసన్. సో మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మనకి లెసన్స్ అంటే ఏంటంటే ప్రోస్. సో లెసన్స్ నుండి మాత్రమే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ పోయమ్స్ నుండి మనకి ఏంటంటే అనటేషన్స్ వస్తాయి. సో ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ కంటైన్స్ 1 పోయమ్ అండ్ 1 లెసన్. సో మీకు ఎగ్జామినేషన్లో ఈ 5 పోయమ్స్ నుండి 5 అనటేషన్స్ అడుగుతారు. సో అది 5th బిట్. నెక్స్ట్ 5 లెసన్స్ నుండి 5 క్వశ్చన్స్ వస్తాయి, వాటిని మనం ప్రోజ్ నుంచి వస్తాయి. సో ప్రోజ్ అంటే ఏంటంటే లెసన్స్. సో ప్రోజ్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. అంటే ఈచ్ యూనిట్ నుంచి 1 అనటేషన్ 1 లెసన్, 1 అనటేషన్ 1 క్వశ్చన్. అంటే మనకి ఏదైనా అవుట్ ఆఫ్ 5 అంటే మనకి ఎగ్జామినేషన్లో 5 లెసన్స్ నుండి 5 క్వశ్చన్స్ వస్తాయి, 5 పోయమ్స్ నుండి 5 అనటేషన్స్ వస్తాయి. సో మీరు ఏంటంటే ఏదైనా 3 యూనిట్స్
ఆ 3 యూనిట్స్లో మీరు కంపల్సరీగా 3 లెసన్స్ అంటే ఏంటంటే ఇక్కడ లెసన్ యొక్క సమ్మరీని కనుక చదువుకుంటే మీరు ఒక లాంగ్ ఆన్సర్ కవర్ అవుతుంది. నెక్స్ట్ మనకి అదే యూనిట్లో మనకి ఇంకొక పోయం నుంచి ఏంటంటే అనటేషన్స్ వస్తాయి. సో మనకి 1 అనటేషన్ కూడా కవర్ అవుతుంది. సో మీకు ఎగ్జామినేషన్లో మీకు పోయమ్స్కి యాజ్ వెల్ యాజ్ పోయమ్స్ అంటే ఇక్కడ మనకి పోయమ్స్ అడగరు. పోయమ్స్ నుంచి మనకి అనటేషన్స్ అంటే ఏంటంటే సందర్భ సహిత వాక్యాలు అంటే మనం తెలుగులో. సో వాటికి కొన్ని హెడ్డింగ్స్ ఉంటాయి, రెఫరెన్స్, కాంటెక్స్ట్, మీనింగ్, కంక్లూజన్. సో ఈ 4 హెడ్డింగ్స్ని బేస్ చేసుకొని మీరు ఇచ్చిన పోయంకి ఆ పోయం నేమ్ ఏంటి, ఆ పోయం రైటర్ ఎవరు, సో రెఫరెన్స్లో రాయాల్సి ఉంటుంది. సో మనకి ప్రతి పోయం నుండి ఒక అనటేషన్ వస్తుంది. సో మీరు ఏవైనా 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే ఏంటి అంటే మనకి 3 లాంగ్ ఆన్సర్స్ అంటే 3 లెసన్స్ అంటే 3 యూనిట్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా చదవడం. సో 3 యూనిట్స్ ఇక్కడ పర్ఫెక్ట్గా చదవడం అంటే ఏంటి అంటే ఆ 3 యూనిట్స్లో మీరు 3 పోయమ్స్ పర్ఫెక్ట్గా చదవాలి, లేదంటే 3 లెసన్స్ పర్ఫెక్ట్గా చదవాలి. సో లెసన్స్ చదవడం అంటే ఏంటంటే లెసన్ యొక్క సమ్మరేషన్ కనుక మీరు చదివితే మీకు 3 లాంగ్ ఆన్సర్స్ కవర్ అవుతాయి, 3 అనటేషన్స్ కవర్ అవుతాయి. సో 3 × 8 24 మార్క్స్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ 3 × 8 24 మార్క్స్ ఫర్ అనటేషన్స్. అంటే 24 + 24 48 మార్క్స్. సో 48 మార్క్స్ అంటే మినిమం మనం 40 to 45 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఏవైనా 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే. ఇక్కడ 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదవడం అంటే ఏంటి అంటే 3 లెసన్స్ 3 పోయమ్స్ మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే ఈజీగా మీరు థియరీలో మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ స్కోరింగ్ అనేది మీకు సెక్షన్ బిలో 60 మార్క్స్ స్కోర్ చేయడానికి ఈజీగా, అంటే 60కి మినిమం మనం 50 మార్క్స్ స్కోర్ చేయాలంటే 50 to 55 మార్క్స్ మధ్యలో స్కోర్ చేయాలి అంటే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ అనటేషన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. సో చూడండి ఇక్కడ మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. సో చూడండి ఇక్కడ మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. సో 5 యూనిట్స్ యూనిట్ 1లో మనకి 1 పోయట్రీ, ప్రోజ్ ఉంది. సో పోయట్రీ ఏంటి అంటే లైన్స్ రిటర్న్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ విచ్ ఈస్ రిటర్న్ బై విలియం వర్డ్స్వర్త్. సో మీరు అనటేషన్స్ రాసేటప్పుడు రెఫరెన్స్లో కంపల్సరీ పోయం నేమ్, పోయట్ నేమ్ రాయాలి. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు ప్రోజ్లో లెసన్ యొక్క సమ్మరీ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాస్తున్నారో అప్పుడు కూడా మీరు ఏంటి అంటే ఆ లెసన్ నేమ్ ఏంటి, ఆ లెసన్కి రైటర్ ఎవరు, అంటే ప్రోజ్ ఆ స్టోరీ ఏంటి, ఆ స్టోరీకి రైటర్ ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ జర్నీ టు ది వెస్ట్ విచ్ ఈస్ రిటర్న్ బై రోమన్ రోలాండ్. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి మనకి ఇందులో ఉన్న పోయం ఏంటి అంటే టాకింగ్ ఇన్ దేర్ స్లీప్ విచ్ ఈస్ రిటర్న్ బై ఎడిట్ ఎం థామస్. సో ఇట్ ఈస్ అ పోయం. సో రెఫరెన్స్లో మీరు కంపల్సరీ పోయం నేమ్, పోయం రాసిన పోయట్ గురించి కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రోజ్ ఏంటంటే ఇందులో ప్రోజ్ లెసన్ ఏంటి అంటే ద మ్యాన్ ఇన్ బ్లాక్ విచ్ ఈస్ రిటర్న్ బై ఒలివర్ గోల్డ్ స్మిత్. నెక్స్ట్ యూనిట్ 3 పోయం మై మిస్ట్రెస్ ఐస్ ఆర్ నథింగ్ లైక్ ది సన్, సో విచ్ ఈస్ రిటర్న్ బై విలియం షేక్స్పియర్. అండ్ నెక్స్ట్ ఇందులో ఉన్న లెసన్ ఏంటి అంటే ద ప్లెజర్ ఆఫ్ బుక్స్ విచ్ ఈస్ రిటర్న్ బై విలియం లయాన్ ఫిలిప్స్. నెక్స్ట్ యూనిట్ 4. సో యూనిట్ 4లో ఉన్న పోయం ఏంటంటే బ్యాంగిల్ సెల్లర్స్ విచ్ ఈస్ రిటర్న్ బై సరోజినీ నాయుడు. సో ఇందులో ఉన్న లెసన్ ఏంటి అంటే సెల్ఫ్ రిలయన్స్ విచ్ ఈస్ రిటర్న్ బై రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. అండ్ నెక్స్ట్ మనకి 5th యూనిట్లో ఏంటి అంటే సో మనకి పోయం ఏంటి అంటే ఇక్కడ మెండింగ్ షూస్ విచ్ ఈస్ రిటర్న్ బై రామకృష్ణ ఈవి. సో ఈవి రామకృష్ణ. అండ్ నెక్స్ట్ ఇందులో ఉన్న సో ఇక్కడ మనకి లెసన్ ప్లేస్లో ఏంటంటే 1 యాక్ట్ ప్లే ఉంటుంది. సో అది ఏంటంటే రైడర్స్ టు ది సీ విచ్ ఈస్ రిటర్న్ బై జేఎం సింజ్. సో చూడండి ఇక్కడ మీకు ఎగ్జామినేషన్లో మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అనుకుంటే సో ఏవైనా 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదవండి. సో చదవడంతో పాటు ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎగ్జామినేషన్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఈ 5 యూనిట్స్ నుండి 5 క్వశ్చన్స్ 5 పోయమ్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 5 యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ ఎనీ 3 పోయమ్స్ అండ్ ఎనీ 3 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో వాటిని మీరు ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు లాంగ్ ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఆ క్వశ్చన్ అనేది ఏ లెసన్ నుంచి వచ్చిందనేది ఆ లెసన్ నేమ్, దాని కింద ఆ రైటర్ నేమ్ రాసి మంచి నీట్ హ్యాండ్ రైటింగ్తోని మినిమం 2 పేజెస్. సో మనకి 8 మార్క్స్ ఉంది కాబట్టి కంపల్సరీ మీరు మినిమం 2 పేజెస్ రాస్తే మీకు 8 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ అనటేషన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా సో మీరు రెఫరెన్స్, కాంటెక్స్ట్, మీనింగ్, కంక్లూజన్ ఈ 4 హెడ్డింగ్స్ని బేస్ చేసుకొని మీరు అనటేషన్స్ రాయాల్సి ఉంటుంది. సో అనటేషన్స్ రాసేటప్పుడు కూడా మీరు రెఫరెన్స్లో కంపల్సరీ పోయం నేమ్ రాయాలి. సో మీరు అనటేషన్స్ కూడా మనకి 8 మార్క్స్ ఉన్నాయి కాబట్టి మినిమం మీరు 1 పేజ్లో అనటేషన్ రాయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ బి ఎక్స్ప్లెనేషన్.
సో మీకు ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ పైన ఎగ్జామినేషన్ పైన ఒక అవేర్నెస్ వచ్చి ఉంటుంది. సో ఇదంతా కూడా సెక్షన్ బి ఎక్స్ప్లెనేషన్. మనకి సెక్షన్ ఏ ఎక్స్ప్లెనేషన్కి సో ఇంకొక వీడియో ఉంది. సో వెళ్ళకపోతే వెళ్ళి చూడండి. సో యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్ ఇదంతా కూడా సెక్షన్ ఏ. సో సెక్షన్ ఏకి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. సో అది మీరు సెక్షన్ ఏలో చూడండి. సో సెక్షన్ ఏ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి ఇంకో వీడియో ఉంటుంది, అది చూడండి. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అంతా కూడా సెక్షన్ బి. సో యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ బి ఎక్స్ప్లెనేషన్. సో మీకు ఇప్పటివరకు ఇదంతా కూడా మీరు పర్ఫెక్ట్గా వింటే క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినా కూడా మీకు ఒక అవేర్నెస్ ఉంటుంది, ఈజీగా ఆన్సర్స్ అన్నీ కూడా రాయొచ్చు. సో చూడండి ఇదంతా కూడా సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఎక్స్ప్లెనేషన్. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ డిగ్రీ ఇన్సైట్స్. సో ఇప్పటివరకు నేను 3 వీడియోస్ చేశాను ఈ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సిలబస్ని బేస్ చేసుకొని. సో అవన్నీ కూడా చూడండి. సో ఈ వీడియో కింద లింక్స్ ఇస్తాను, గో అండ్ వాచ్ ఇట్. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ డిగ్రీ ఇన్సైట్స్ అండ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ English_Dreams24. సో English_Dreams24 అనేది నా ఇన్స్టాగ్రామ్ పేజ్. అందులో నేను డైలీ లర్న్ ఇంగ్లీష్ ఇన్ 45 days అని చెప్పేసి డైలీ ఒక పోస్ట్ పెడుతున్నాను. సో అది కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నెక్స్ట్ do like, share with your friends also. Thank you for watching this video. All the very best for your examinations, especially for second semester degree students. Thank you.